వచ్చిన అక్కడ మనకేం తెలుస్తుందంటే అన్నమ్మ ప్రార్థనా పరురాలైన స్త్రీ నిజంగా ప్రార్థన ద్వారా మనము ఎంత కఠినులనైనా మార్చగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యల నుండి విడుదల పొందుతాము. ప్రార్థన అనే యొక్క శక్తిని మనము పొందుకోవాలి. అన్నమ్మజుడు ప్రార్థనా పరురాలైన స్త్రీ మనము కూడా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. నిజంగా ప్రార్థన కలిగి ఉన్నామా? నిజంగా ప్రార్థన చేయించున్నామా లేదా? ప్రార్థన, అనుదిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నామా? ఉదయకాల ప్రార్థన కలిగి ఉన్నామా? దేవునితో మనం ఏ విధంగా ఉంటున్నామో, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నామా లేదా తెలుసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకున్న సమయంలో ఇంటికానే ఉంటాం. ఒక్కొక్కసారి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళంటే చెప్పలేము, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు హడావిడిగా వెళ్తుంటారు. వాళ్ళతో ఇంటికాడ ఉన్న వాళ్ళు మనం కనీస సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతే ఎట్లా? ఈ యొక్క సమయం దేవునితో గడపడం, అసలు ఈ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించుకోవడం. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే ఎన్ని సమస్యలనైనా, ఎంత కఠినులనైనా మార్చగలిగే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. రెండవది ఏం చేసింది ఆమె? రెండవది సమూయేలు మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనంలో అన్న దేవునితో నిబంధన చేసిన స్త్రీ. అన్న ఏం చేసింది? దేవునితోనే నిబంధన చేసింది. ఎందుకంటే ఆమె ఒక గొడ్రాలైన స్త్రీ అయినప్పటికీ ఆమె ఏం చేసింది? దేవునితో నిబంధన చేసింది. నాకు కుమారుని అనుగ్రహిస్తే, నాకున్న నిందను తొలగిస్తే ఆ కుమారుని మరలా నీ యొక్క సన్నిధిలోనే చేర్చుతాను, నీ యొక్క సన్నిధిలోనే నీకే ఉంచుతా అని చెప్పేసి దేవునికి ఆమె మొరపెట్టుకుంది. నిజంగా ఎంత బాగా నిబంధన చేసుకుంది ఆ స్త్రీ. గ్రేట్ కదా. మనం కూడా అనుకుంటాము, దేవా నాకు పిల్లలు లేదు నాన్న, నాకు పిల్లల సంతాన భాగ్యం దయచేయము, నా పిల్లలను నీ యొక్క సేవకుని చేస్తా లేదంటే అని చెప్పేసి మనం కొన్ని నిబంధనలు చేస్తాము. కానీ మనము చేస్తాము, విడిచిపెడతాం, వదిలేస్తాం మధ్యలోనే. కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. ఈ యొక్క అన్నమ్మ నిబంధన దేవునితో చేసింది. ఎవరితో చేసింది? దేవునితో నిబంధన చేసింది. దేవునితో నిబంధన చేసింది. నా దేవుడు నేను అడగంగానే నాకు ఇచ్చినాను. నేను కూడా నా దేవునితో చేసిన నిబంధన నేను కూడా చెల్లిస్తాను, నా మొక్కుబడి నేను చెల్లిస్తానని చెప్పేసి ఆమె ఏం చేసింది? చెల్లించింది. దేవుని మందిరం పాలు విడవంగానే 3 సంవత్సరాల వయసులో బాలుని ఆమె ఏం చేసింది? దేవుని మందిరంలో తెచ్చి విడిచిపెట్టింది. ఆ యొక్క బాలుడు కూడా ఆ వయసులోనే అప్పుడే తను కూడా మొక్కేనని ఉంటుంది. తను కూడా ఏం చేసినాడు? దేవుని సన్నిధిలో తన తల్లిని చూసే తను కూడా మొక్కేనంట. అవును, మన పిల్లల్ని మనం మందిరానికి ఏ విధంగా ఉంటున్నాడు? చర్చిలో కూర్చుంటున్నాడా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అసలు ప్రార్థిస్తున్నాడా లేదా? మనము మన తల్లి యొక్క బాధ్యత చూస్తున్నామా లేదా? మూడవది ఏం చేసింది ఆమె? తన ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించిందంట. నిజంగా మనము మన యొక్క ఆత్మను దేవుని మందిరంలో కుమ్మరిస్తున్నామా? దేవునితో ఎలా ఉండాలనేది ఈ యొక్క అన్నమ్మ ద్వారా మనం తెలుసుకున్నాం. అసలు ఎంత గొప్ప స్త్రీ అంటే ఈమె. అందుకే ఈమె యొక్క పేరుని, ఈమె యొక్క జీవితమును అంత పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది, రాయబడింది అని అంటే ఆమెలో ఉన్న దైవభక్తి, ఆమె దేవుని అన్నంత నమ్మకము, విశ్వాసము. దేవుని మందిరంలో ప్రతిరోజు ఉదయకాలంలోనే వచ్చి దేవుని మందిరంలో తన యొక్క ఆత్మను కుమ్మరించేది. తన యొక్క ఆత్మను మనం వస్తున్నాము దేవుని మందిరానికి, వింటున్నామా? దేవుని యొక్క మందిరంలో మన ఆత్మను కుమ్మరిస్తున్నామా? దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నామా? ఇవన్నీ మనం చూసుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే తెలియదు. మనకు అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది. ఆ యొక్క జ్ఞానంతో అవును దేవుని ఆత్మ ఉంది, అవును మనం ఎందుకు దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నాము, మనము ఎందుకు దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నాం, మన యొక్క ప్రవర్తన సరిగా లేదా, దేవునికి ఇష్టకరంగా జీవించుట లేదా అని చెప్పేసి మనం మన యొక్క ఆత్మలో
ఆత్మలో మనం ఏం చేయాలి, పరిశీలించుకోవాలి. అన్నమ్మ గారు నిజంగా అంటే దేవుని మందిరంలో తన ఆత్మను కుమ్మరించిన స్త్రీ కదా. మనం ఎందుకు అలా ఉండలేము? బీఈడీలు, బీటెక్లు, ఎంటెక్లు ఎన్ని చేసినా ఏమి లాభం? దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకోలేకపోతే వేస్టే కదా. ఇవన్నీ దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. తన ఆత్మనే దేవుని సన్నిధిలో కుమ్మరించిన స్త్రీ ఎవరు? అన్నమ్మ. మనము కూడా అన్నమ్మ ద్వారా ఎన్ని పాయింట్లు ఈరోజు చూడండి, 7 పాయింట్లు మీతో నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నో పాయింట్లు చెప్తున్నాం? 3వ పాయింట్ అంటే ఆమె ద్వారా మనం ఒక్కొక్కటి ఎలా ప్రార్థించాలి, దేవునితో ఎలా నిబంధన చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆత్మను ఏ విధంగా కుమ్మరించాలి అనేది అన్నమ్మ ద్వారా మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వీరందరి యొక్క జీవితాలను ఎందుకనంటే మనము వారిలాగా జీవించడానికి వారి యొక్క మాదిరికర జీవితం, వారిలాగా మనం జీవించాలి. 3, అన్న దేవుని దృష్టిలోనే జ్ఞాపకం ఉన్న స్త్రీ. అవును, మనం నిజంగా అంటే దేవునికి జ్ఞాపకం ఉన్న స్త్రీలాగా అంటున్నాము. అసలు ఈమె ఎందుకు జ్ఞాపకం ఉన్నానంటే అనుదినం ఆమె ప్రార్థించడం ద్వారా దేవునికి జ్ఞాపకం ఉంది.